హాయ్ అండి. ఈరోజు నేను కోడిగుడ్డు అట్టేసి ములంకాడ ఇగురు కాకుండా పులుసు కాకుండా నేను కొంచెం పెట్టాను మనకి. నాకు మా హస్బెండ్కి సరిపోయింది. మా పిల్లలకి పొద్దున్న పులిహోర పెట్టేశాను. ఎందుకంటే 7 కల్లా ఆటో వచ్చేద్ది అనేసి నేను ఇంకా జట్లేదు వేయాలి, కొంచెం పనులు ఉంటాయి కదండి. అందువల్ల మేము మా పిల్లలకైతే ఈరోజు పులిహోర పెట్టాను. మాకు ఈ కర్రీ ఆ పురటాలని చెప్పాను కదా, తనకేదేమో టమాటా పచ్చడి చేసి పెట్టడం జరిగింది. మన ధనియాల పొడి చేశాను, ఒకరోజు జీలకర్ర పొడి అలా చేశానండి. గసగసాల కూర కూడా వండమని చెప్పింది తను. సరే ఓకే వండుతానని చెప్పాను. కానీ అమ్మ పురటాలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. పెద్దోళ్ళు ఏం చెప్పిన మాట కొట్టుపడే వద్దు మీరు ఎవరో కూడాని. నాకు ఇది తెలుసులే అది తెలిసే ఏది పెడ తినేద్దామని అనుకోవద్దు. ఎందుకంటే ఒక ఆవిడ తినేసిందంటే ఇందాక హాస్పిటల్కి వెళ్తే నాకు తెలిసింది. 3వ రోజు మేకమాసం తినేసిందంటే మగపిల్లాడు. ఆ పిల్లాడు కడుపు నొప్పి వచ్చి ఎడుతున్నాడో ఏం చేసి ఎడుతున్నాడో పాపం. యూరిన్ గడ్డ వేయకుండా చాలా ఇబ్బంది పడిపోయాడండి. ఎంత నార్మల్ డెలివరీ అయినా ఆపరేషన్ అయినా సరే తినకండి బాబు. ఆ ఆపరేషన్ పెద్దగా ఏమీ తినరు. నార్మల్ వాళ్ళు తినేవచ్చు అనేసి తినేస్తున్నారు. తినకండి. అలాగే వండి పెట్టినాడు కన్నా మరి బుద్ధి ఉందో లేదో నాకు ఆ విషయం అయితే అర్థం లేదు. డాక్టర్ గారు తినేమన్నారంటుంది. వాళ్ళైతే మనకు బేగా ఏం తినేయమంటారండి. అలా తినేయకండి, దయచేసి జాగ్రత్తగా ఉండండి. గోన్నంతో ఆకుకూరలని కాయగూరలని ఎప్పుడు తినాలో మనం తెలిసి పెద్దోళ్ళని అడగాల. అడిగిన తర్వాత బాగా ఉడకబెట్టేసి గట్టిగా పిండేసి పురటాలకి ఫ్రైలా కానీ కర్రీలా కానీ చేసి పెడితే చాలా మంచిదండి. ఒక పూట తినాలి అదన్నా సరే. నైటు తినేటప్పుడు కొంచెం తేలిగ్గా జీర్ణమయ్యి ఆహారం తినాలా. అలా తినడం వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి బాగుంటుందండి. గానుని వాడండి. బాయ్ అండి.